వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 14వ శ్లోకం నెంబర్ 14. ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. తాత్పర్యం: ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి. ధ్యానంలో సాఫల్యం సాధించటానికి బ్రహ్మచర్యం పాటించటం యొక్క ఆవశ్యకతని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఉద్ఘాటిస్తున్నాడు. వేదశాస్త్రాలు బ్రహ్మచర్య ఆచరణకు చాలా ప్రాధాన్యతనిచ్చాయి. ఆయుర్వేదం, భారతీయ వైద్యశాస్త్రం దాని యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వలన బ్రహ్మచర్యాన్ని ఎంతో కీర్తించింది. బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక భోగక్రియనే ఆపడం కాదు. అగ్నిపురాణం ప్రకారం సంభోగానికి సంబంధించిన ఈ 8 రకాల క్రియలను నియంత్రించాలి. దాని గురించి ఆలోచించటం, దాని గురించి మాట్లాడటం, దాని గురించి హాస్యోక్తులు వేయడం, దానిని ఊహించటం, దానిని కోరుకోవడం, ఎవరినైనా దాని గురించి ప్రలోభ పెట్టడం, దాని మీద ఆసక్తి ఉన్న వారిని ఆకర్షించటం, దానిలో పాల్గొనటం. ఎవరినైనా బ్రహ్మచారి అనాలంటే వారు ఇవన్నిటినీ త్యజించాలి. ఇంకా ధ్యాన విషయం కేవలం భగవంతుడే ఉండాలి అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఈ విషయం మళ్ళీ వచ్చే శ్లోకంలో ఇంకో మారు చెప్పబడింది. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: Thus, with a serene, fearless and unwavering mind, and staunch in the oath of celibacy, the vigilant yogi should meditate on me, having me alone as the supreme goal. Sri Krishna emphasizes the practice of celibacy for success in meditation. Ayurveda, the Indian science of medicine, extols brahmacharya, that is the practice of celibacy, for its exceptional health benefits. The definition of celibacy is not restricted to mere abstinence from physical indulgence. The Agni Puran states that the 8-fold activities related to sex must be controlled. That is, thinking about it, talking about it, joking about it, envisioning it, desiring it, wooing to get someone interested in it, enticing someone interested in it, engaging in it. For one to be considered celibate, all these must be shunned. Further, Sri Krishna states here that the object of meditation should be God alone. This point is again reiterated in the next verse. Om Namo Bhagavate Vasudevaya.